హాయ్ అండి. ఈ రోజు వీడియోలో శారీ కట్టుకునే ప్రతి ఒక్క మహిళకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఉండాలి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి ఉండడం వల్లే మన శారీ ఇంత ఎలిజెంట్ లుక్ అయితే వస్తుంది. ఏంటియో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అవి అంత కాస్ట్లీ కూడా ఉండదన్నమాట. 50 రూపీస్కే మనకి అవన్నీ దొరికేస్తాయి. ఇది మనం ఒక్కళ్ళనే ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అసలు లేని వాళ్ళు ఉంటారు, ఉండవాళ్ళు ఉంటారు. అందరూ కొనుక్కోగలిగే విధంగానే నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ శారీని మనం బేస్ కట్టుకోవాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ కట్టుకున్న తర్వాత అంటే టక్ చేసుకున్న తర్వాత మిడిల్ ప్లేట్స్ కావలసినంత క్లాత్ ను వదిలేసి ఇప్పుడు మనం పళ్ళు ప్లేట్స్ ఎంత లెంత్ కావాలో చూసుకొని నీట్ గా సెట్ చేసుకుందాము. మీరు చిన్నగా కావాలా పెద్దగా కావాలనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. రోజు వీడియో అయితే ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనే టాపిక్ అయితే కాదు. యాక్సెసరీస్ ఎలా వాడాలి ఏం పర్చేజ్ చేయాలి అనేదే మన వీడియో. కావలసినంత లెంత్ లో నేనైతే ఈ ప్లేట్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇది సిల్క్ శారీ కాబట్టి కొద్దిగా మీడియం సైజులో పళ్ళు ప్లేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అవి ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మీ వీడియోలో చూపిస్తా. అవి ఏంటియో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. నాకు ఆల్మోస్ట్ మొత్తం 50 రూపీస్ లోపే వచ్చేసినాయి అన్నమాట. అవి ఎక్కడ పర్చేజ్ చేశానో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చూడండి, నేను చూపిస్తాను. వీడియోలోకి దగ్గరికి రండి. ఇదైతే శారీ పిన్ను, ఇదైతే సేఫ్టీ పిన్స్, ఇదైతే ఎక్స్ పిన్ను, ఇదైతే మనకి నెయిల్ పాలిష్, ఇదైతే మనకి బ్రోచెస్ అన్నమాట, శారీ బ్రోచెస్, ఇదైతే మనకి 2-in-1 టేప్ అన్నమాట. ఇది మన ప్రతి ఫ్యాన్సీ షాపుల్లోనూ అవైలబుల్ గా ఉంటాయి. సేఫ్టీ పిన్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు కొద్దిగా కంపెనీవి తెచ్చుకోవాలి. ఇవి సేఫ్టీ పిన్ నేను చూపిస్తున్నా చూడండి. అది ఇక్కడ షార్ప్ గా ఉండాలి ముళ్ళు, అప్పుడే మనం అది కంపెనీ బ్రాండెడ్ అని చెప్పగలము. మీరు తీసుకునేటప్పుడు అది చెక్ చేసుకొని బై చేయండి. షార్ప్ గా లేకపోతే మీ సిల్క్ చీరే కానివ్వండి పట్టు చీరే కానీ కొద్దిగా దిగడం కష్టంగా ఉంటుంది, అలా ఇబ్బంది పడాలి. అందుకే నేను షార్ప్ గా ఉన్నది చూసి తీసుకోమని చెప్తున్నాను. సేఫ్టీ పిన్స్ లో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, మీడియం ఉంటాయి. మీ ఇష్టాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. షార్ప్ గా ఉన్నది తీసుకుంటే చిన్నదైనా సరిపోతుంది, ఎంత పెద్ద పట్టు చీరైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే సేఫ్టీ పిన్ ఉందో అది మనం ఎంతో కాస్ట్లీ పెట్టి శారీ కొంటూ ఉంటాము. అవి పిన్ పెట్టినప్పుడు దాంట్లో ఇరుక్కుపోయి చీరలు చినిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నెయిల్ పాలిష్ అనేది వాడితే చాలా మంచిగా ఉంటుంది. నెయిల్ పాలిష్ కూడా చాలా యూజ్ ఉంది. అది ఎలా అంటే శారీ ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ లో నెయిల్ పాలిష్ ఇప్పుడు అమ్మేస్తూ ఉంటారు, దొరుకుతున్నాయి. మనం తెచ్చుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక సేఫ్టీ పిన్ కి ఎక్కడైతే మనం చీరని టక్ చేస్తామో అక్కడ ఆ పిన్ తో మనం ఆ నెయిల్ పాలిష్ ని అంటించి కొద్దిగా ఆరపెట్టాలి. అంతేనండి, మనకు అందమైన శారీలో ప్రొఫెషనల్ గా ఉండే శారీ పిన్ ఒకటి రెడీ అయిపోద్ది అనమాట. నెయిల్ పాలిష్ అనేది 30 రూపీస్ 20 రూపీస్ మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. అదే పిన్నిస్లు అయితే శారీ పిన్నిస్లు అయితే డజన్ 20 రూపీస్లో డజన్ వచ్చేస్తున్నాయి. నేను అందుకనే ప్రతి ఐటెం కూడా 50 రూపీస్ లోపే నేను పర్చేజ్ చేశాను. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, సేఫ్టీ పిన్ను ఇక్కడ పెట్టుకుంటే మనం చీర ఎంతలా పట్టు చీర కట్టినా కూడా మనకు తెలియక ఎలా పడితే ఇలా ఇరికిచ్చి పెట్టినా కూడా చీర అనేది దాంట్లోకి ఇరుక్కోదు. ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ అంటించాం కాబట్టి చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని నేను ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఈ ప్లేట్స్ పెట్టిన దగ్గర మన సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎలిజెంట్ లుక్ రావాలి అంటే ఇక్కడ నేను ఎక్స్ పిన్ అనేది పెడతాను. ఎక్స్ పిన్ లో చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా లో కాస్ట్ లో కూడా ఉన్నాయి. నేనైతే 35 రూపీస్ కి ఇది ఎక్స్ పిన్ అయితే తీసుకున్నాను. నేనైతే ఫ్యాన్సీ స్టోర్ లో తీసుకోలేదండి, ఒక బండి మీద అయితే నేను పర్చేజ్ చేశాను. అందుకే నాకు తక్కువగా అయితే వచ్చినాయి అనమాట. మీరు చూడండి, మీరు అవైలబుల్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ ఎక్స్ పిన్ పెట్టడం వల్ల కిందకి లాగినా పడదు, కూర్చున్నా పడదు, ఊడదు. కాలి కింద మనం నడుస్తూ ఉండి కాలి కింద తొక్కినా కూడా చీర అనేది ఊడదు, అంత స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్ను పైన ఎక్స్ పిన్ పెట్టినా కూడా శారీ పిన్ని పైన పెట్టండి, లోపల దాకా టచ్ చేయకుండా పైన పెట్టండి. ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. ఇదైతే నాకు 25 రూపీస్కే దొరికిందనమాట. అది మీ దగ్గర ఉన్న ఫ్యాన్సీ షాపులను బట్టి, మీ దగ్గర ఉన్న కిరాణా షాపులను బట్టి ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి శారీ పిన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ యాక్సెసరీస్ అనేది తప్పనిసరిగా శారీ కట్టుకునే వాళ్ళకి ఉండాలండి. అందుకే మీకు నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నాకు ఒకరు కామెంట్ చేశారు దీని గురించి చెప్పమని, అందుకనే. నెక్స్ట్ వచ్చేసి శారీ
బ్రోచెస్ అండి. ఇవైతే నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను. అవి వాళ్ళు ఏం చెప్పారంటే 200 రూపీస్ చెప్తున్నారు. అమ్మో చాలా రేట్ ఎక్కువ అనిపించింది. సరేలే అని చెప్పి వెళ్తూ ఉంటే చిన్న ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళాను. ఇదైతే నాకు వాళ్ళు 30 రూపీస్కి అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది. నేను ఇది పర్చేజ్ చేశాను. ఈ శారీ బ్రోచ్ పెట్టుకోవడం వల్ల శారీకి ఒక ఎలిజెంట్ లుక్ అనేది వస్తుంది. నేను ఇది వర్క్ శారీ కట్టుకున్నాను కాబట్టి మీకు అంత కనిపించకపోవచ్చు. అదే మీరు పట్టు చీరే కానీ లేదా ఏదైనా మీరు ఏ శారీ కట్టుకున్నా ఇది పెట్టుకుంటే కొద్దిగా అఫీషియల్ లుక్ అనేది వస్తుందన్నమాట. శారీ ఇంకా అందంగా కనపడే అవకాశం ఉంది. ఇప్పుడైతే నేను 2-in-1 టేప్ గురించి చెప్తున్నాను. ఇది ఫ్యాన్సీ షాప్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంది. ఇది 25 రూపీస్కి నాకు చిన్న బండిల్ అయితే వచ్చిందండి. అదే ఆ టేప్ అనేది వచ్చింది, ఆ రింగ్ అనేది. అది తీసుకున్నాను. అది తీసుకొని నేను కావలసినంత సైజులో చిన్న చిన్నగా పీసెస్ 2 కట్ చేసుకున్నాను. ఇది ఏంటంటే మనం సైడ్ కనిపిస్తుంది కదా, చాలామంది ఇప్పుడు ఫ్యాషన్గా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెడుతున్నారు. పెట్టిన తర్వాత నాకు సైడ్ కనపడుతుంది, సైడ్ కవర్ చేయాలని పిన్స్ పెట్టడం రాక గుచ్చుకొని కూర్చొని లెగిసినప్పుడు ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ 2-in-1 టేప్ చాలా యూజ్ అవుతుంది. మీరు శారీ కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఈ 2-in-1 టేప్ అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఇది క్యారీ చేయండి. చూడండి, నేను అంటించాను. ఇది లాగినా ఓడదు, కూర్చున్నా ఓడదు, నుంచున్నా ఓడదు. చాలా బాగుంటుంది. ఇదైతే యూజ్ చేయండి. నేను ఇదైతే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, పైన చెస్ట్ దగ్గర ఉన్న ప్లేటు మనం ఎంత పర్ఫెక్ట్గా శారీ కట్టుకున్నా ఒక్కోసారి ఇక్కడ లూజ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే అక్కడ ఒక పిన్ పెట్టేస్తూ ఉంటాము. ఆ పిన్ బయటికి చాలా రోతగా కనిపిస్తూ ఉంటుంది. ఈ టేప్నే చిన్నగా కట్ చేసుకొని బ్లౌజ్ అంటించి మనకు కావలసిన పైకి లాగి ఆ చెంగుని నేను అంటించేసాను. ఇప్పుడు చూడండి, అంత అందమైన ఎలిజెంట్ అయినా మనం శారీ యాక్సెసరీస్ని ఎలా వాడాము, ఎక్కడ వాడాము అనేది మీరు కంప్లీట్గా చూశారు. కాబట్టి మరి మీరు వీడియో ఎలా ఉందో, నాకు వీడియోలో మీకు ఏమి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, నా శారీ లుక్ ఓవరాల్గా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.